నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సంధ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ రాజన్న సిరిసిల్ల మండల కేంద్రాల్లో కలెక్టర్ కృష్ణ భాస్కర్ పర్యటన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడానికి ఇంకా ఎంత సమయం తీసుకుంటారని అధికారులపై ఆగ్రహం దిల్సుఖ్ నగర్ టు కొత్తపేటలోని అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ వద్ద డివైడర్ ను ఢీకొట్టిన కారు ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు పత్తికొండకు అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ముఠా అరెస్ట్ అరికెర హత్తిబెల్గల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించిన కర్నూలు జిల్లా డీసీ చెన్నకేశవరావు ఇక డీటెయిల్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట మండల కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఇంకా ఎంత సమయం తీసుకుంటారు, ఎప్పట్లోగా పూర్తి చేస్తారని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీకాంత్, జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లా రేణుక, టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, సర్పంచ్ వెంకటరెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఒక ఫోటో కొట్టారు అందరూ లోపల గంభీరావుపేటలో ఇక్కడ వచ్చిన 2 పడగల ఇల్లు నిర్మాణం ప్రగతి చూడడానికి నోడల్ ఆఫీసర్ డిఆర్ గారితో మరి మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారితో కూడా ప్యాకేజ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రగతి చూస్తే కొంచెం పోయినసారి కన్నా కొంచెం స్పీడ్ ఇక్కడ తగ్గింది, కానీ ఎస్సీ కాలనీలో కొంచెం బాగానే ప్రగతి ఉంది. తప్పకుండా వచ్చే నెల లేకపోతే 2 నెలలు కూడా దాదాపు మొత్తం పూర్తి అవకాశం ఉంది. దానికోసం కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా మేము ఏమైనా ఉంటే చూసుకోవడానికి మేము సిద్ధంగానే ఉంటాం. already taken up that one. Start in money. If you are fine starting, please start immediately. దిల్సుఖ్ నగర్ కొత్తపేటలోని అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డివైడర్ను కారు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మార్నింగ్ 7:30 టైంలో వెళ్తాడు తిన్నారు. ఈ కారు ఓవర్ స్పీడ్ వచ్చేసి మన డివైడర్ దిగొట్టి మల్టీవర్ట్ పక్కన పడింది. అందులో ఉన్నటువంటి ఒక ఇద్దరికి ఇంజరీస్ అయినాయి. వాళ్ళు హాస్పిటల్లో షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్ మనకేం తెలియదు, కానీ వెహికల్ మాత్రం భయంకరంగా డ్యామేజ్ అయిపోయింది. సో ఇట్స్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ పోలీస్ టు ఆల్ కమ్యూటర్స్, ప్లీజ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్ అండ్ అవాయిడ్ ఓవర్ స్పీడ్ అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇంపార్టెంట్. మెయిన్ మన సిటీలో మా ఎల్బనగర్లో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా 40 కిలోమీటర్స్ యావరేజ్ స్పీడ్. కాబట్టి అందరూ కూడా ఎబో 40 కిలోమీటర్స్ పోవడం వల్ల ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతుంది. సో ట్రాఫిక్ రూల్ ఫాలో చేయాలని చెప్పి ఇప్పుడు ఎంతమందికి 2 మెంబర్స్ ఇంజూర్డ్, వాళ్ళ హాస్పిటల్ షిఫ్ట్ అయ్యారు. ఈ హాస్పిటల్ సార్ అది గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినా కానీ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయారని తెలిసింది. అది ఎక్కడ వెళ్ళారు.
కర్నూలు జిల్లా పత్తికొండకు అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొలెరో వాహనంలో మద్యాన్ని తరలిస్తున్నారన్నట్లు సమాచారంతో అబ్కారీ శాఖ కాపు కాసి అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యంను దేవనకొండ క్రాస్ దగ్గర పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులు ఆలూరు మండలంలోని అరికేర హత్తిబెలగల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు కర్నూలు జిల్లా డీసీ చెన్నకేశవరావు తెలిపారు. పేపర్ తీసుకున్నాను. ఇది మేజర్ కేసు. లాస్ట్ టైం కూడా పత్తికొండ లాస్ట్ మంత్ లో కూడా పట్టుకున్నారు. మేజర్ కేసు ఇంత దెబ్బ కోలుకోలేదు. కోలుకోవాలంటే ల్యాక్స్ మీద మీకు 5-6 లక్షలు నా నష్టం. కర్ణాటక నుంచి మద్యం అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు వీళ్ళు దేవనకొండ క్రాస్ దగ్గర నిఘా వేసి ఉంచారు. ఉంటే ముందు ఒక ద్విచక్ర వాహనం మీద ఒక పైలటింగ్ చేసుకుంటూ ఒక వ్యక్తి, అలాగే నెక్స్ట్ బొలెరో ట్రాలీ అనే వెహికల్లో మరి ఒక ముగ్గురు, డ్రైవర్తో పాటు ముగ్గురు కలిపి ఒక వాహనం వస్తుంటే వీళ్ళు ఆపి తనిఖీ చేస్తే దాంట్లో 20 మద్యం బాక్సులు కర్ణాటకకు సంబంధించింది పట్టుబట్టడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా బోయ వీరేష్ అనే అతను అరికెర విలేజ్ ఆలూరు మండలానికి సంబంధించిన వాడు. ఇతను ఒక గ్యాంగ్గా ఏర్పరచుకొని ఈ బోయ తిక్కన్న, బోయ నాగేంద్ర, బోయ లింగన్న అనే వీళ్ళ సహాయంతో ఇది రెండోసారి ఈ కర్ణాటక నుంచి మద్యాన్ని తీసుకొచ్చి ముఖ్యంగా ఈ ఆలూరు మరియు ఈ పత్తికొండ స్టేషన్ లిమిట్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు సమాచారం అందుకున్న వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ బోయ వీరేష్ అనే అతను అరికెర విలేజ్లో గతంలో బెల్ షాప్ నిర్వాహకుడిగా ఉండేవాడు. సో బెల్ షాప్లు రద్దయినాయి కాబట్టి ఈ క్రమంలో ఇతను కర్ణాటక మద్యం తెచ్చుకొని అక్రమంగా విక్రయించాలని ప్లాన్ చేసుకొని అతనికి సహాయంతో ఈ బోయ తిక్కన అనే డ్రైవరు సహాయంతో వీళ్ళు నిన్న మోకా అంటే కర్ణాటకలోని ఛత్రగుడి అవతల ఉండే చెక్ పోస్ట్కి అవతల ఉండే మోకా అనే షాప్లో ఈ 20 బాక్సులు కొని తీసుకురావడం జరిగింది. అలాగే ఈ బోయ నాగేంద్ర అనే అతను గతంలో ఎంపీటీసీగా పనిచేసి ఈ బోయ వీరేష్ ద్వారా ఇక్కడ ఇతను కూడా కొంచెం మద్యం రవాణాకి అలవాటు పడి ఇది రెండోసారి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ బోయ లింగన్న అనే ఇతను డిస్ట్రిబ్యూషన్ తీసుకొచ్చి ఈ ములుగుండం అనే విలేజ్లో ఈ స్టాక్స్ పెట్టి చుట్టుపక్కల డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు ఈ విచారణలో తేలింది. కాబట్టి వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి అలాగే ఆ వెహికల్ 2 వీలర్ మరియు బొలెరో ట్రాలీ. ఖమ్మం పట్టణంలోని మానేర్ల కళాశాలలో నిర్వహించినటువంటి భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జస్టిస్ శ్రీ వినోద్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాజుద్దీన్ బాబా మాట్లాడుతూ మారుతున్న కాలంతో నైతిక విలువలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. In that process only this constitution it came out. So this purpose in 1946 before independence they thought and they made a constitution assembly. So in that assembly they think about total these only constitution, how to make, where do we get best articles and where we find these searching purpose. So many groups they maintain in that. Okay, in this 1946 that election conducted and they started this 1946 December in they started this writing. Our Indian constitution is very largest constitution in the world and it took that time 2 years and 11 months 18 days it took to complete our constitution. So this constitution writing purpose, so many committees are there. Actually this constitution assembly, here 2 chairmen are there. First of all we know about this.
Constitution Assembly Chairman, that Rajendra Babu Rajendra Prasad. నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో అక్షర రబీంద్ర లిటిల్ ఫ్లవర్ స్కూళ్లలో రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సంవిధాన్ దివాస్ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో అమూల్యమైన సందేశాన్ని నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ రాజ్యాంగ రూపకల్పన విధానాన్ని వివరించారు. शुक्ल सप्तमी स्वद में 2014 विक्रमी को एक द्वारा इस संविधान को अंगीकृत अधिनियमित और आत्मर्पित करते हैं. जय हिंद. जय भारत. Of a great pride and honor, sir, I take immense pleasure to wish you all happy Constitution Day. And our children have scored 4th, 5th, 6th star, showing a small dance about Shriya Mera. It is a patriotic song, so we have to let us start it. Music. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఆర్టీసీ కార్మికులకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలియజేస్తూ ఏకంగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కార్మికులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో 70వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్కశంకర్, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, జెడ్పీటీసీ గోసుల జలంధర్, రాపల్లి సర్పంచ్ నల్లాశ్యామ్, బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వాతంత్ర్యాన్ని అంతస్తులోను అవకాశాల్లోను సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతత్వాన్ని పెంపొందించడానికి 1949 మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం. అంబేద్కర్ గారి ఆశయాలు. వారి చొరవ వల్లనే, వారి ఆశీస్సుల వల్లనే, వారి ఆలోచన విధానం వల్లనే ఇలా నాకు పదవులు వచ్చినాయని చెప్పక తప్పదు. నిజంగా ఇలా 70వ రాజ్యాంగ అవతరణ దినోత్సవం ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా పండుగల జరుపుకుంటున్నాం. అఫీషియల్ ప్రోగ్రాం కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో, మండల పరిషత్ ఆఫీసులో, జిల్లా పరిషత్ ఆఫీసులో ఘనంగా జరుపుకుంటున్నాం. చాలా ఆనందదాయకం, చాలా సంతోషకరం. ఎందుకంటే ఇలా అణగారిన వర్గాలు, ఇలా బడుగు బలైన వర్గాలు ముంగడి కావాలంటే ఇలా అంబేద్కర్ గారు రాసించిన ఏదైతే రాజ్యాంగం ఉందో దాని ద్వారానే ఆర్థిక. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించిన 70 సంవత్సరాలు అవుతుందని అన్నారు. టాలెంట్ టెస్ట్లో పాల్గొని ఉత్తీర్ణులైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నవంబర్ 26వ రోజు నాడు భారత రాజ్యాంగము ఆమోదించిన సందర్భంగా మనం ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఈ పాఠశాలలోని విద్యార్థులకు రాజ్యాంగం పైన అవగాహన కలిగే విధంగా టాలెంట్ టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది. మరి ఆ టాలెంట్ టెస్ట్లో 3 విద్యార్థులకు బహుమతి ప్రదానం కూడా ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సోషల్ టీచర్స్కి మరి అభినందనలు తెలియజేస్తూ మరి వీరందరికీ కూడా సోషల్ టీచర్స్ యొక్క బాధ్యతను మరి సుధాకర్ సార్, తెలుగు సార్ నిర్వహించినందుకు వారిని కూడా అభినందిస్తూ మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడాల్సిందిగా అశోక్ సార్ని కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి టీజేఏసీ నేత సంజీవ్ ప్రభుత్వ వైఖరి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి చేస్తుందని, ఎమ్మెల్యేలు, మంత్రులు వెంటనే రాజీనామా చేయాలంటూ సేవ్ ఆర్టీసీ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సంజీవ్ను సముదాయించి కిందకు దింపారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ మండల కేంద్రంలోని రాధాకృష్ణ మెమోరియల్ పాఠశాలలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల స్థాపకులు కవనం పాండు, పాఠశాల ప్రిన్సిపల్ సామ్యూల్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శశి విద్యార్థులకు రాజ్యాంగానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను తెలియపరిచారు. ఈ వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
our history of our country. Since our country adopted the constitution on 26th November 1949 and it came into force on 26th January 1950. So constitution means it's a set of rules according to which our country functions, and we are bound to follow the rules and the constitution and go ahead. And of course we all know that our constitution has 448 articles with 25 parts and 12 schedules. So hats off to our Indian constitution. It's a great thing. We are, as a proud Indian, we all have something to do for our country. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండల గ్రామ పంచాయతీ సిబ్బంది గత 4 నెలలుగా జీతాల లేక మరియు సీఎంఎఫ్ఎస్ సర్వర్ బంద్ కావడంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారికి అండగా స్థానిక వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కన్వీనర్ రామకృష్ణ కిట్టు ఎంపీడీఓ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో జీతాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. పారిశుద్ధ పనుల్లో చేసే వర్కర్లకు 8 నెలల జీతాలు ఇవ్వకపోవడం అనేది చాలా శోచనీయము. కనుక ఇప్పటి నుంచైనా మనం రెగ్యులర్గా ఇస్తూ వాళ్ళతో పని చేయించుకోవాలని మరి అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మరొకసారి వైఎస్ఆర్ నాయకులకు మన యొక్క థ్యాంక్స్ తెలియజేస్తూ దగ్గరికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు మరి ప్రెస్ను తీసుకొని పోయి అయ్యా మేమున్నాము, మాకు కొంత సమయం ఇస్తే మరి ఆ సమయం లోపల మీకు సర్దుబాటు చేసి గ్రామ పెద్దలను కలుపుకొని ఆ అమౌంట్ మేము సర్దుబాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. మరి మా అందరినీ మన్నించి విరమించుకోవడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిగా మేము ఒక చిన్న క్షమాపణ చెప్తున్నాము. ఆ క్షమాపణ ఏమంటే చెప్పిన టైం కన్నా 2 రోజులు ఎక్కువ సమయం తీసుకొని కలెక్షన్ చేసుకున్నాము. మరి దానికి క్షమించాల కార్మికులు. మరొకసారి దీనిపైన పెద్దలు, మండల డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా మన దగ్గరే ఉన్నాడు. ఇటువంటి కారణాలు మళ్ళీ పునరుద్ధరణ కాకూడదు కార్మికులకు. అది ఏముందో మన గ్రామ పంచాయతీ వనరులు ఎక్కడున్నాయో వసూలు చేసి మరి తప్పకుండా నెలసరి జీతం ఇచ్చేటట్లు చర్యలు తీసుకుంటారని పెద్దలకి మరి మా అందరి తరపున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇదే విధంగా కార్మికులు, పెద్దలు మరి అందరికీ కూడా ఇక్కడ వచ్చేసినటువంటి మరి సిపిఎం నాయకులు వీరశేఖర్ గారికి, పాత్రికేయులకు, మరి ఎంపీడీఓ గారికి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇటు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల మండల కేంద్రాల్లో కలెక్టర్ కృష్ణ భాస్కర్ పర్యటన. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడానికి ఇంకా ఎంత సమయం తీసుకుంటారని అధికారులపై ఆగ్రహం. దిల్సుఖ్ నగర్ టు కొత్తపేటలోని అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ వద్ద డివైడర్ను ఢీకొట్టిన కారు. 2 తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. పత్తికొండకు అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ముఠా అరెస్ట్. అరికెర, హత్తిబెల్గల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించిన కర్నూలు జిల్లా డీసీ చెన్నకేశవరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.